राजाधिराजाय प्रसह्य साहिने नमो वयं वैश्वभनाय कुर्महे सवैश्वभनाय నీళ్ళు లేవు ఏమి ఇవ్వలేదని శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి నా అభిమానులకి అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నిజంగా రాముడు ఎంతో గొప్పవాడు. తండ్రి మాట జవదాటకుండా తండ్రి మాట కోసం అరణ్యాలకు వెళ్ళి ఆ తర్వాత ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని మళ్ళీ ప్రజారంజకంగా ఎలా పరిపాలించాడో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆశయాలకి అంటే వైఎస్ఆర్ గారి ఆశయాలకి అనుగుణంగా పేదవాడి మొహంలో చిరునవ్వు చూడాలని ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాబోయే ఎన్నికల్లో పట్టాభిషేకంతో ముఖ్యమంత్రి అయి ప్రతి ఒక్కరికి కూడా రామన్న రాజ్యాన్ని తీసుకొస్తాడన్న నమ్మకం మా అందరికీ కూడా ఉంది. అండ్ ఈరోజు ఇక్కడికి రావటం మా అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఈరోజు ఎంతో శుభ పర్వదినం. మరి ఈరోజు రాముణ్ణి అలాగే సీతమ్మ వారిని లక్ష్మణుడి ముగ్గురిని కూడా చూడటం జరిగింది. మీ అందరికీ తెలుసు ఇక్కడ ఏకశిలా నగరం అండ్ వనవాసానికి వెళ్ళక ముందు ఇక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు కాబట్టి అక్కడ హనుమంతుడు లేరు. సో మా కష్టాలన్నీ నెరవేరి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రంలో మళ్ళీ రాజన్న పరిపాలన వచ్చే విధంగా శ్రీరాముల వారు సీతమ్మ వారు అలాగే లక్ష్మణుడు జగనన్నని ఆశీర్వదించాలి. మమ్మల్ని అందరినీ కూడా ఆయన వెనక నడిపించే ధైర్యాన్ని బలాన్ని కూడా మాకు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఈరోజు చూస్తే రాష్ట్రం విడిపోయిన తర్వాత టీటీడీ స్వాధీనం చేసుకుందని తెలిసింది. ఇకనైనా ప్రతిరోజు కూడా ఇక్కడ పూజలు జరిగే విధంగా అలాగే ఈ యొక్క టెంపుల్ 1000 సంవత్సరాలకి క్రిందటిది కాబట్టి దీన్ని రెన్యువేట్ చేసి మరి ఎలాగైతే తిరుపతి మరి ప్రాచుర్యం పొందిందో అలాగే ఈ శ్రీరాముల వారి టెంపుల్ కూడా మరి ప్రాచుర్యం పొందేలాగా ఒంటిమిట్ట అంటే అందరికీ తెలిసే విధంగా టీటీడీ వాళ్ళు చర్యలు చేపడతారని కోరుకుంటున్నా. అండ్ ఈరోజు తెప్పోత్సవం కోసం నీళ్ళైతే వదిలారు కానీ చెరువులో మొక్కలు కూడా తీయకుండా అసలు మట్టి తీయకుండా మీరు అలాగే చెరువులో మట్టి తీత అని చెప్తే కోట్లాది రూపాయలు తిన్నారు కానీ ఇక్కడ అవసరమైన చోట మాత్రం మట్టి తీయలేదు, చెట్లు కూడా తీయకుండా ఏ విధంగా చెరువులో నీళ్లు వదిలారు. మరి దేవుడికి ఏ విధంగా పవిత్ర స్నానం చేయాలనుకుంటున్నారు ఈ ప్రభుత్వం వాళ్ళే ఆలోచించాలి. అండ్ గుడిలో కూడా క్యూలో ప్రతి ఒక్కరు కూడా మీ ముందే అరుస్తున్నారు కదా, తాగటానికి నీళ్లు కూడా ఇవ్వని పరిస్థితి ఇక్కడ. మరి ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మరి ఇక్కడ ఉన్న ఈ భక్తులకి ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళైనా చేయాల్సిన బాధ్యత ఉంటే మరి వాళ్ళని గాలికి వదిలేసి భక్తుల్ని ఎక్కడికి వెళ్ళారో నాకు అర్థం కాలేదు. నిజంగా చంద్రబాబు నాయుడికి భజన చేసే కన్నా ఒక పేదవాడికో లేదా ఒక భక్తుడికో మంచినీళ్ళో లేదా సరి అయిన వసతో కల్పిస్తే ఆ పుణ్యం వేరే ఉంటుంది. దయచేసి ప్రజాప్రతినిధులు మిమ్మల్ని నమ్మి ఇలాంటి టెంపుల్స్కి వచ్చినప్పుడు భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరందరూ కూడా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.